సో హలో గైస్, ఈరోజు వచ్చేసి మినీ ఏసీ అయితే రివ్యూ చేద్దాం. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఏసీ, ఇది మినీ ఫ్యాన్. సో ఇది ఆల్మోస్ట్ నేను 1 వీక్ కొన్న, 1 వీక్ తర్వాత అయితే రివ్యూ చేస్తున్నాను. సో ఈ ఫ్యాన్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఫస్ట్ చూసుకోవడానికి పైన ఈ 4 సింబల్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్యాన్, ఒకటి ఇప్పుడు వచ్చేది ఏసీది, సో స్మోక్ లాగా, అండ్ లైట్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి 7 లైట్స్ ఉంటాయి, 7 కలర్ లైట్స్, అండ్ ఇది వచ్చేసి టైమర్ అనమాట. సో ఇవన్నీ దాంట్లో మనకు 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మనకు స్మోక్ కూల్గా అయితే రావడానికి వాటర్ వేపర్స్ లాగైతే ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే మీకు వాటర్ వేయడానికి, సో మీకు అయితే ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. సో దీంట్లో నేను ఆల్రెడీ వాటర్ అయితే వేసాను. సో ఇది వాటర్ వేసుకొని, సో మళ్ళీ పైన లిడ్ ఉంటుంది, లిడ్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. సో అలాగే మీరు ఎక్కడైనా దీన్ని పోర్టబుల్గా తీసుకెళ్ళాలనుకుంటే సో హ్యాంగర్ కూడా ఉంటుంది, హ్యాంగర్ కూడా తీసుకోవచ్చు. దీనికే వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి మీరు చూసుకుంటే సో మీకు ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది, సో చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ ఇది ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో వచ్చేసి మీకు చిన్న క్లాత్ లాగైతే వస్తుంది. సో చూడండి, ఇట్లా క్లాత్ లాగైతే ఉంటుంది. సో దీంట్లో మీరు ఎప్పుడైనా మంచి ఫ్రేగ్రెన్స్ ఏమైనా వాడుకోవాలనుకుంటే కూడా వాడుకోవచ్చు. సో అలాగే ఇంకేంటంటే సో మీకు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది, ఫ్యాన్ది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎయిర్ కూలర్ ఫ్యాన్ ఇంటర్ఫేస్ టైప్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి పవర్ 10 వాట్స్ ఉండాలన్నమాట. ఇప్పుడు నార్మల్ మన ఏ ఛార్జర్ అయినా యూజ్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సి టైప్ ఛార్జర్ అయితే ఒకటే వస్తుంది, ప్రొవైడ్ చేస్తారు. అండ్ యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది అనమాట. సో బాక్స్లో అయితే నేను బాక్స్ అయితే ప్రజెంట్ మీకు చూపెట్టలేదు, యూజ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి సో దీన్ని ఒకసారి నేను మీకు పవర్ కేబుల్ ఏసీ చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతుంది అనేది. సో మనకు ఇట్లా బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకైతే ఇట్లా కేబుల్ పెట్టడానికి అయితే మనకి ఇక్కడ పోర్ట్ అయితే ఉంటుంది. సో మనం దీంట్లో కేబుల్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇట్లా ఇన్సర్ట్ చేసుకోగానే మనకు కొన్ని కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇందాకైతే రాలేదు లైట్. సో ఒకసారి మీరు చూడండి, నేను ఆన్ ఆఫ్ చేస్తాను. సో ఇట్లా చూడండి, ఆన్ చేయగానే మనకి ఇట్లా 3 కలర్స్ అయితే వస్తాయి. సో దాని తర్వాత సో మనం దీన్ని ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాము. సో ఫ్యాన్ ఆన్ చేయగానే ఫ్యాన్ టర్న్ అయింది. సో దీంట్లో వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక స్పీడ్ మీద అయితే ఉన్నాము. సో దీంట్లో వచ్చేసి 3 స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది సెకండ్ స్పీడ్. సో ఆల్రెడీ మీకు కూడా వినిపించచ్చు, సౌండ్ కూడా వస్తుంది. అండ్ మళ్ళీ ఇంకో స్పీడ్. సో 3 స్పీడ్స్ అనమాట. సో 3 స్పీడ్స్ రాగానే మనకు ఇక్కడ 3 లైట్స్ అయితే మనకు కనిపిస్తాయి, చూసుకోవచ్చు. 3 లైట్స్ వెలుగుతున్నట్టయితే కనిపిస్తాయి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మనం ఇది ఆన్ చేసామనుకోండి, సో ఒక స్మోక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ దాని మీద ఉన్నాం కాబట్టి మనకు ఒక దాంట్లో నుంచి స్మోక్ వస్తుంది. సో సెకండ్ మళ్ళీ ఆన్ చేయగానే ఇప్పుడు ఈ 3 అన్నమాట. సో ఈ 3లో నుంచి మనకు వస్తుంది. అండ్ ఇంకోటి ఆన్ చేయగానే సో ఇవన్నీ అన్నీ ఆన్ అవుతాయి అన్నమాట. 5 ఉన్నాయి. సో 5కి 5 ఆన్ అవుతాయి. చాలా చల్లగా అయితే వస్తుంది ఎయిర్ అనేది. సో చూడండి, మొత్తం స్మోక్ ఉంది. సో చల్లగా అయితే వస్తుంది. సో మీకు సైడ్ నుంచి అయితే చూపిస్తాను స్మోక్. సో ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ కూడా మనం పెంచుకున్నాం, ఇంకా ఫాస్ట్ అవుతుంది. సో ఇంకా ఫ్యాన్ స్పీడ్ పెంచుకోగానే ఇంకా ఫాస్ట్ అయితే కనిపిస్తుంది మనకు. సో చూడండి, చాలా స్మోక్ అయితే వస్తుంది. సో దీంతో ఇవి వాటర్ వేవ్స్ లాగా కాబట్టి మనకు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత చాలా స్మోక్ కనిపిస్తుంది కాబట్టి ఈ ఫ్యాన్ ఆన్ చేసుకోగానే మనకు చాలా కూల్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళన్నా, లేకపోతే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళన్నా, లేకపోతే ఎవరికైనా కూల్గా ఎక్కడైనా ట్రావెల్ చేస్తాం, ఎక్కువ మీటింగ్స్, అక్కడ ఫ్యాన్ లాంటివి ఎక్కువ లేకపోయినా ఏసీ లాంటివి కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే సో ఇది పక్కా ఇప్పుడు మీకు ఇది 1000 రూపీస్ లోపు బిలోనే దొరుకుతుంది. ప్రోడక్ట్ 500 నుంచి 1000 రూపీస్ లోపు బిలోనే దొరుకుతుంది. సో మీరు దీన్ని తీసుకోవచ్చు. నా వరకు నా రివ్యూ అయితే నేను చాలా బెస్ట్, ఎందుకంటే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. సో నాకు ఇది చాలా బెస్ట్గా అయితే ఉంది. నా సజెషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.